ఇప్పుడు బిజినెస్ హెడ్లైన్స్. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్బీఐ నిర్ణయాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్లు మరోసారి పెంచకుండా పాత వాటినే కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిన నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ వెల్లడించారు. రెపో రేటును మార్చకుండా 6.5%గానే అమలు చేస్తామని తెలిపారు. ఆర్బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు సైతం అంచనా వేయలేకపోవడం ఆసక్తికరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఇదే తొలిసారి కావటం గమనించాల్సిన విషయం. మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసికి 65,500 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ స్టోరీ రాసింది. మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు వచ్చినట్లు పేర్కొంది. అత్యధిక మార్కెట్ విలువ కలిగిన 10 సంస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాఫిట్స్ నమోదు చేసినట్లు తెలిపింది. రిలయన్స్ ఐటీసీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ఎన్టీ, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్ కంపెనీల్లో ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ 4.65 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. బంగారం విలువ లైఫ్ టైమ్ హైయెస్ట్ లెవెల్కి చేరింది. నిన్న బుధవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రేటు 1,025 రూపాయలు పెరిగింది. తద్వారా 61,080 రూపాయలకు చేరింది. 61,000 వద్ద జీవనకాల గరిష్ట స్థాయిని దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనటం దీనికి కారణమని ఎక్స్పర్ట్లు పేర్కొంటున్నారు. మొన్న మంగళవారం సైతం బంగారం ట్రేడింగ్ 60,055 రూపాయల వద్ద క్లోజ్ అయింది. తులం బంగారం రేటు హైదరాబాద్ మార్కెట్లో బుధవారం 61,360 రూపాయలకు చేరడం చెప్పుకోదగ్గ అంశం. దేశంలోని దాదాపు అన్ని మార్కెట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పిగ్ ఐరన్ ని ఉత్పత్తి చేసే హైదరాబాద్ సంస్థ శాతవాహన ఇస్పాత్ చేతులు మారింది. ఈ కంపెనీని జిందాల్ సా లిమిటెడ్ కొనుగోలు చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ నిర్వహించిన దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా ఈ బదలాయింపు పూర్తయింది. శాతవాహన ఇస్పాత్ను తిరిగి ప్రారంభించేందుకు జిందాల్ సా సంస్థ చేసిన ప్రపోజల్ను ఎన్సీఎల్టీ ఓకే చెప్పింది. అంతకుముందే రుణదాతల కమిటీ సైతం అంగీకారం తెలిపింది. పునరుద్ధరణలో భాగంగా శాతవాహన ఇస్పాత్ స్టాక్స్ ని ఈక్విటీ మార్కెట్ నుంచి తొలగిస్తారు. అనంతరం విలీనం చేసుకుంటారు. శాతవాహనను దక్కించుకునేందుకు 6 సంస్థలు పోటీ పడ్డాయి. అగ్రరాజ్యం అమెరికాలోని ఆర్థిక సేవల రంగంలో సైతం భారత సంతతి మహిళలు రాణిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జనరల్ అనుబంధ సంస్థ భారన్ రూపొందించిన 100 మంది ప్రభావవంతమైన మహిళల జాబితాలో 5గురికి చోటు లభించింది. శక్తివంతమైన మహిళలుగా నిరూపించుకుంటున్న వాళ్ళ పేర్లు అను అయాంగర్, రూపాల్ జే బాన్సలి, సోనాల్ దేశాయ్, మీనా స్లిన్, సమితా సుబ్రహ్మణ్యన్. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్లో అత్యున్నత స్థాయికి చేరడంతో పాటు ఈ రంగం భవితవ్యాన్ని మార్చడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారని వాల్ స్ట్రీట్ అనుబంధ పబ్లికేషన్ సంస్థ పేర్కొంది. రిలయన్స్ రిటైల్ సంస్థ లేటెస్ట్ గా బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్టుల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తీరా అనే పేరుతో ముంబైలో మొట్టమొదటి ఆఫ్లైన్ స్టోర్ను ప్రారంభించింది. ఆఫ్లైన్ స్టోర్ని లాంచ్ చేసినప్పటికీ ఈ ఉత్పత్తులను ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఈ మేరకు వెబ్సైట్ని మరియు మొబైల్ యాప్ని అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్ ఈ సంవత్సరం 2.24 లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సెక్టర్ కంపెనీల మొత్తం ఆదాయంలో 12% పైగా ఇన్కమ్ ఆన్లైన్ ద్వారా వస్తుందని ఒక స్టడీలో తెలిపింది.